జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో కొంత సమయం అయినట్టు కొరకు జాగ్రత్త పడదాం. ప్రారంభంగా సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 33వ అధ్యాయము 4, 5, 6 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. చాలా జాగ్రత్తగా చదువుదాం, జాగ్రత్తగా విందాం. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చితిన మిమ్మును నిర్మూలన చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని చెప్పమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు, వందనములు తెలియచేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినండి. ఇటు చూడండి, జాగ్రత్తగా దేవుని వాక్యమును వినటానికి ప్రయాసపడండి. ఎందుకు ప్రయాసపడమని చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి. కొద్ది మాటలు మన జీవితాలను వెలిగింపచేసాయి, కొద్ది మాటలు మన బ్రతుకులను బాగు చేసాయి. వాక్యం జాగ్రత్తగా వినండి, కొంత సమయం వినండి. మీరు ముందుకు జరగండి, కొంచెం ఎన్నికోళ్ళు ముందుకు జరగండి. ముందులు కూడా ఎన్నిక వస్తారు, వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు వస్తారు. ఎందుకంటే మీరు వాక్యం వినాలి. మీరు ఎంత ప్రయాసపడి వచ్చింది కూడా, మేము ఇంత ప్రయాసపడి కొన్ని మాటలు చెప్పాలప్పుడు వాక్యం వినినప్పుడే మీ యొక్క జీవితాలు వెలిగించబడతా. వాక్యం విన్నప్పుడు కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయాసపడుతుంటాం. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఇశ్రాయేలు ప్రజలు ఆ దుర్వార్తను విని తన ఆభరణములు వారు తీసివేసిరి. ఎందుకు తీసివేయమన్నాడంటే అక్కడ మనం మాట్లాడినప్పుడు, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణం మాత్రము నేను మీ నడుమకు వచ్చిన మిమ్ము నిర్మూలన చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములు మీ మీద నుండి తీసివేయుడని చెప్పమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ దగ్గర తన ఆభరణములను తీసివేసి. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాలలో కొన్ని కార్యాలు అడ్డంగా ఉన్నాయి అనుకుంటున్నారు. కొన్ని పరిస్థితులు ఆలోచన లేకుండా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మోషే ఆభరణములను తీసివేయమని దేవుడు తనకు చెప్పినాడు కనుక ఆయన వచ్చి చెప్పాడు. అసలు ఎందుకు తీసేయాలో అవసరమా? తీసేయాల్సిన అవసరం ఏమన్నా? బాగా అర్థం చేసుకోండి. ఇది ఎవరితో చెప్పాడని చెప్తున్నాను మీకు? ఇశ్రాయేలీలతో. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఇశ్రాయేలు. ఈరోజు నేను చెప్పే వాక్యం అంతట్లో ఈ మాట చెప్పింది ఎవరితో? ఇశ్రాయేలీలతోనే గుర్తుపెట్టుకోండి. మరలా మనతోనా అనుకోండి, మనం మళ్ళా డిస్టర్బ్ అయిపోతాం. మనతో చెప్పలేదు, ఇది ఇశ్రాయేలీలతో చెప్పాడు. అంటే మనకు వాళ్ళకు వేరంటే పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని చెప్పాడు, కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని చెప్పలేదు. ఏమన్నాడంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. పాత నిబంధన కాలంలోకి వచ్చినప్పుడు అబ్రహాముని ఏమన్నాడు? తన కుమారుని బలియమన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా అడుగుతున్నాడా? అది అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాముకు చెప్పాడు కాబట్టి నేను కూడా అబ్రహాములాగా విశ్వాసాన్ని తీసుకెళ్ళి మనకు బిడ్డలు మనం బలియలే. ఎవరికి ఏది చెప్పాడు అది ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏం చేయాలి? వాక్యం వినాలి. ఈ సందర్భం కాబట్టి వాక్యం వినాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటాం, అన్నం తిని పడుకుంటాం. ఇక్కడ అన్నం తిని అక్కడ వాక్యం వినాలంటే కుదురుద్దా? ఎక్కడ ఏది చెయ్యాలో, ఎక్కడ ఏది మాట్లాడాలో అది ఆలోచించాలి. అప్పుడు ఆలోచించినప్పుడే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడ ఏది చేయాలో తెలియక ఈరోజు చాలా మంది డిస్టర్బెన్స్ అయిపోతున్నారు. అంటే కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారమ్మా? కన్ఫ్యూజ్ దేనికి ఎప్పుడు అవుతారు చెప్పండి అన్న? అర్థం కానప్పుడు, తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ప్రారంభంలో నేను ఊరికి వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరి కొరకు నాకు తెలియదు. ఆ పెద్దమ్మ గారు ఉన్నారు, పెద్దమ్మ గారి దగ్గరకు వచ్చాను, మాట్లాడాను, వెళ్ళిపోయాను. రెండో రోజు అయ్యా అటువైపు వెళ్ళమన్నప్పుడు అక్కడికి వెళ్ళటానికి నాకు తెలియనప్పుడు ఏం చేస్తాను? ఈ గొంది ఆ గొంది ఇన్ని గొంతులు తిరుగుతాను. ఇన్ని గొంతులు తిరిగి నేను వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటా. అంటే అర్థం కాదు. అదే తెలిస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతా, తెలిస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతా. అదే తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోతా. కాబట్టి ఇక్కడ బైబిల్ తెలియకనే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఎక్కువ మంది. దాని యొక్క విలువ తెలియాలి, దానిలో ఉన్నటువంటి పరమార్థం తెలియాలి. అప్పుడు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే బాగా గమనించి ఆలోచించండి. జరిగిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఈరోజు కొంత సమయం చెప్తాను, మీరేనండి. నిర్గమకాండము 32వ అధ్యాయము ప్రారంభం నుంచి జాగ్రత్తగా చదువుతాం. నిర్గమకాండము 32వ అధ్యాయం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్మో. ఇక్కడ మోసే ఎక్కడికి వెళ్ళాడమ్మా? కొండ మీదకి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు? దేవునితో మాట్లాడటానికి వెళ్ళాడు. ఇంకా ఆజ్ఞలు తీసుకురావటానికి వెళ్ళాడు. ఇంకా దేవునితో మాట్లాడి అక్కడ ఏదో కొన్ని సంభాషణ తెలుసుకోవటానికి వెళ్ళాడు. ఈ అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తున్నాను. కొండ మీదకి మోసేని పిలిచినది ఎవరు? దేవుడు. ఎందుకు పిలిచాడంటే తన మనసులో ఉన్నవన్నీ వాళ్ళకి తెలియచేయాలి. వాళ్ళకి తెలియచేయాలని దేవుడు అనుకున్నాడు. దేవుడు అనుకున్నప్పుడు, వీళ్ళతో మాట్లాడాలనుకున్నప్పుడు ఏం జరిగిందంటే, అదే నిర్గమకాండంలోనికి చూడండి, 18వ అధ్యాయంలోనికి రండి. మీకు అర్థం కావడానికి ప్రతిదీ చెప్తాను, మీరు బాగా ఆలోచించండి. చూడండమ్మా, 19వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 19వ అధ్యాయం 9 నుంచి చదవండి. యెహోవా మోషేతో, ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోసే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోసేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొనవలను, 3వ నాటికి సిద్ధముగా నుండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగువచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపవలెను అని చెప్పాడు. ఈ మాట చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఇదిగో దేవుడు మీ దగ్గరికి వచ్చి మీ అందరి ఎదుట నాతో మాట్లాడతానన్నాడు. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని ఏం చేసుకోమన్నాడు? పరిశుద్ధపరచుకోండి. ఒక మేర అంటే తెలుసు, ఒక హద్దు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఈ చాప ఉందనుకోండి, ఈ చాప దాటి రాకుండా అందరూ వెనకే ఉండాలని చెప్తారు. ఒక హద్దు. వెనకున్న వాళ్ళు కూడా ఎలా ఉండాలి? ప్రతి వాడు పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధత అంటే అక్కడ రాయబడింది, అదంతా మీరు మాట్లాడుకోండి. ప్రతివాడు బట్టలు తుక్కోవాలి, తలపై స్నానం చేయాలి. 3 రోజుల వరకు ఎవరు కూడా తన ఇంటిలో ఎలాంటి పనులు చేయకూడదు. అంటే తన శరీరాన్ని అపవిత్రపరచుకునే పనులు చేయకూడదు. ఈ పక్కాగా రాశాడు అక్కడ. ఎవరు కూడా ఎలాంటి అపవిత్రమైన చేయకూడదు. అందరూ శుద్ధిపరచుకొని అందరూ కూడా పర్వతం చుట్టూ రండి. అప్పుడు పర్వతం చుట్టూ వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు మీరు కూడా చూస్తారన్నప్పుడు అక్కడ ప్రజలు ఏమంటున్నారో చూద్దామని చూడండి. ఇప్పుడు చూడండి అమ్మా, 24 వచ్చిన అనుకుంటాను చూడండి. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలను.
అయితే యెహోవా వారి మీద పడకుండానట్లు ఆ ఆ ఆ మేరను మేరకూడదు. ఆ ఆ ఆ ఆ చదవండి చదవండి. దేవుడు చూడండి, ఇక్కడ మాట్లాడిన ఈ మెసేజ్ ఏంటంటే, వీళ్ళందరినీ తమ్ముడు తాము పరిశుద్ధపరచుకొని వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మోసే అహరోనుతో మాట్లాడటం కంటే ముందుగా వీళ్ళందరూ ఏమన్నారంటే 18 అధ్యాయాలు 19 అధ్యాయాలు మీరు చూసినప్పుడు అక్కడ రాసుకున్నప్పుడు ఏమన్నారంటే, మేము ఆయన ముఖమును చూడకుండానట్లు ఆయనను చూసి మేము తట్టుకోలేము గనుక మా అందరి కొరకు నువ్వే వెళ్ళి దేవునితో మాట్లాడమని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు మెర దాటి ఉండలేరుగా. ఒక మెర అంటే ఒక అద్దు గీత గీశారు. ఈ గీత దాటి వచ్చినాడు ఏమవ్వాలంట? మరణ శిక్ష వాళ్ళు. ఎవరైనా ఉంటారా కండిషన్లు పెడితే ఉంటారమ్మా? ఉండగలరా ప్రజలు? చాలా మంది వాళ్ళలో డౌట్లు వచ్చి మేము ఉండలేము, ఏంటంట మేము ఉండలేము గనుక కాబట్టి నీవు మాతో ఏం చేయమంటున్నారు? మాకు సమీపముగా వద్దు, నీవు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రమ్మని, దేవుడితో మాట్లాడమని అక్కడ చెప్తాడు. ఎందుకంటే 20 అధ్యాయం 18 నుంచి చదవండి అమ్మా. ఇప్పుడు బాగా వినండి, మీ అందరికి అర్థం కావటం చెప్తున్నాను. 20:18 నుంచి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరాధ్వని, ఆ పర్వత ధూపములను చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోసేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదము. ఏమంటున్నారు? దేవుడు ఏమంటున్నాడంటే, మోసే ప్రజలందరి ఎదుట నేను నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడతాను, వాళ్ళు కూడా వింటారంటే అక్కడ ప్రజలు ఏమంటున్నారమ్మా? దేవుడు మాతో మాట్లాడితే మేమేమవుతాము? చనిపోతాం. దేనికన్నారు ఈ మాట? మోసే దగ్గరికి దేవుడు వచ్చేటప్పుడు ఉరుములు, మెరుపులు, బోరాధ్వని, ఆ గంభీరమైన శబ్దానికి ప్రజల్లో ఒక్కసారిగా భయం ఏర్పడింది. అయ్యో, వీటిని మనం తట్టుకొని ఉండలేమే, ఈ శబ్దాన్ని తట్టుకొని ఉండలేమే, వీటి మధ్యలో దేవుడు మనతో మాట్లాడితే మనం బ్రతకలేమే, వీటి శబ్దమే వినలేని మనము దేవుడి శబ్దం ఎలా వినగలం? అందుకని మోసేతో అంటున్నారు, అయ్యా మాతో దేవుడే మాట్లాడాల్సిన పనిలా, దేవుడు నీతో మాట్లాడితే నువ్వు వచ్చి మాతో మాట్లాడు అని చెప్పగానే ఇప్పుడు మోసే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆమేన్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? దేవుడు ఎందుకు పిలిచాడంటే ప్రజలందరితో మాట్లాడాలనుకున్నాడు దేవుడు. మోసే ఒక్కడితోనే మాట్లాడాలనుకున్నాడమ్మా? అందరితో మాట్లాడాలనుకున్నాడు. అందరితో మాట్లాడినప్పుడు వీళ్ళందరూ వినగలిగినారా, వినలేకపోయారా? మా వల్ల కాదు. ఎందుకు? వాళ్ళకి ఏ భయం పట్టింది? చనిపోతామని భయం. అంటే ఎవరు మనిషి చెప్తాను చూడండి, ప్రపంచంలో ఉన్న ఏ మనిషి కూడా దేనికి భయపడ్డా కానీ చచ్చిపోతామంటే భయపడతాడు. చచ్చిపోతామంటే భయపడతాడు. దేవుడు మాతో మాట్లాడితే మేము ఏమంటున్నారమ్మా? దేవుడు మాతో మాట్లాడితే మేము అంటే దేవుడు మాట్లాడితే చనిపోతారమ్మా. మరి ఎందుకు అలా అనుకున్నారో చెప్పండి. ఇప్పుడు ఆ ధ్వనులకు, ఆ శబ్దములకు భయపడ్డారా? అంటే ఆయన ధ్వని అంత ఆశ్చర్యం ఉందంటే మేము కరెక్ట్గా ఉండలేమని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మేము పర్ఫెక్ట్గా ఉండలేము, మా వల్ల కాదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి దేవుడితో మాట్లాడు, నువ్వు వచ్చిన తర్వాత మాకు చెప్పు. ఇప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకి పోతున్నాడు. పోయేటప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు రమ్మన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని దినాలు ఉన్నాడు? 40 రాత్రులు 40 పగుళ్ళు. 40 రాత్రులు 40 పగుళ్ళు మోసే దేవుడితో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాడు? 40 రాత్రులు 40 పగుళ్ళు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? దేవుడు, మోషే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? సంభాషణ జరుగుతుంది. అంటే 40 రాత్రులు 40 పగుళ్ళు మోసేకి ఎలా అనిపించాయి?
ఒక్క గంటలాగా అనిపించా, ఒక్క అరగంటలాగా అనిపించా. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవడం నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏం రాయబడిందంటే ఒక విషయాన్ని మీరు చూసినప్పుడు తీయండి అమ్మా. నిర్గమకాండం 32 అధ్యాయం, 32 అధ్యాయం తీశారు కదా. 1 వచ్చిన జాగ్రత్త చూడండి. మోసే కొండ దిగకుండా తడువు చేయటం అంటే మోసే ఆలస్యం చేశాడంట. ఏమి దిక్కుండా? ఎందుకు ఆలస్యం చేశాడు అంటే దేవుడితో ఉన్నప్పుడు ఇంకేమైనా గుర్తుంటాయా అమ్మా? మీరు బాగా నన్ను జాగ్రత్తగా, దేవుడితో ఉన్నప్పుడు ఏమైనా గుర్తుంటాయా అంటే ఇప్పుడు మీరు దేవుడితో ఉంటున్నారు, మీకు గుర్తుంటేనే ఉండట్లేదా? ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? దేవుడు, మోసే, ఇద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఇప్పుడు దేవుడు మోసే మాట్లాడుకుంటున్నప్పుడు, దేవుడితో ఉన్నప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా గుర్తుంటాయా? ఉంటాయి అక్క. ఎందుకు గుర్తుండవు అంటే ఆ ప్రదేశానికి వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు, మీకు అర్థం కావటం చెప్తున్నాను, పేతురు, యోహాను, యాకోబులను ఎక్కడికి తీసుకెళ్ళాడు? కొండ మీదకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరితో ఆయన ఏమైపోయాడు? ఒక రూపాంతరం చెంది అక్కడ ఒక సంభాషణ చేసినప్పుడు అక్కడ పేతురు ఏమంటున్నాడు? ప్రభువా ఏమంటున్నాడు తెలుసా? మనం ఇక్కడే ఉన్నామంటున్నాడు, ఇంక వెళ్ళనంటున్నాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇంక వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళాలనిపించదా? అక్కడే ఉండాలంటే ఇప్పుడు మనకు అనిపిస్తుందా? టైం చూసుకుంటాం, అయిపోయిందా కాలేదా? టైం చూసి అయిపోయింది అంటే మనం ఎవరితో ఉండట్లేదు. ఇప్పుడు దేవుడితో ఉండటంలా, దేవుడితో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం. దేవుడితో ఉండటంలా, దేవుడితో మోసే ఉంటున్నాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుడితో మోసే ఉన్నాడంటే మామూలు విషయం అనుకున్నారా? దేవుడు కలిసి దేవుడితో మాట్లాడుతూ దేవుడితో సంభాషణ చేస్తుంటే ఇప్పుడు మోసే కొండ దిగటానికి తడువు చేసినప్పుడు ఇప్పుడు మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోసే ఇంక నువ్వు ఉండదు, వెళ్ళిపో అంటున్నాడు. ఎందుకయ్యా? ఇది నీ దగ్గర ఉంటే నన్ను బొమ్మంటున్నావు ఏంటంటే నువ్వు ఇక్కడే ఉంటే కిందన్నో లింగా చెడిపోతారు. దేవుడు గ్రహిస్తున్నాడు అన్ని. నీకు ఏది అవసరమో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నీవు ఎక్కడ ఉండాలో, నీ అవసరం ఎక్కడుందో దేవుడే నేను పంపిస్తా. నువ్వు బావాల్సిన పనిలే. ఇంటికాడ కుక్క ఉందయ్యా, ఇంటికాడ మా నక్క ఉందయ్యా, ఇంటికాడ పిల్లి ఉందయ్యా, నేను బావాలయ్యా అంటే దేవుడికి తెలియదా? తెలుస్తుంది లేదక్క? అంటే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళా వాడి గురించి ఏంది? అసలు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు వాడి గురించి ఆలోచన ఉండాలా? మోసేని పిలిచాడు, నువ్వు రా అన్నాడు. అయ్యా ఈ 6 లక్షల మంది కాలబలాన్ని బయటకు నన్ను నమ్మొచ్చారు, ఈ 6 లక్షల మంది వదిలిపెట్టి నేను నీ దగ్గరికి ఎలా వచ్చాను అన్నాడా? అంటే మనం ఏం చదువుతాం? నాకు ఎన్నో ఉన్నాయి ఇంటికాడ పనులు, నేను ఆడొచ్చాను వదిలిపెట్టి అంటాం అనమక్క. నా పనులు ఎన్నుండే? 6 లక్షల మంది 6 లక్షల రకాల బుద్ధులు కలిగిన వాళ్ళు. 6 లక్షల మంది ఏం చేస్తారు తెలుసా? ఇల్లు పీకి పందిరేసే రకం. 6 లక్షల మంది మామూలు కాదు. ప్రతివాడు పనికి మాలినోడు, ప్రతివాడు సనిగేవాడు, ప్రతివాడు కొనిగేవాడు, ప్రతివాడు కొరక ఒకళ్ళతో ఒకళ్ళు విరోధాలు పెట్టుకునే వాళ్ళు. 6 లక్షల మంది మామూలు అనుకున్నావా? ఎంతమందిని వదిలేసి ఎందుకు పోతున్నాడు? దేవుడి పిలిచినప్పుడు, దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఏది పట్టించుకోకూడదు. పట్టించుకున్నావంటే నువ్వు రాలేవు దేవుని దగ్గరికి. అది మొదటి మాటగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మిమ్మల్ని అందరూ చెప్తున్నాను, మోసే సీనాయి పర్వతం మీదకి ఎక్కిపోయాడంటే ఏది పట్టించుకోవాలా? పట్టించుకుంటే వెళ్ళడు. ఈ రోజు దేవుడి దగ్గరికి జనాలు రాకపోవడానికి వాళ్ళు అన్ని పట్టించుకుంటున్నారు, అందుకే వాళ్ళు రాలేకపోతున్నారు. నువ్వు పట్టించుకోకపోతే నువ్వు రాగలవు దేవుని దగ్గరికి. అన్ని పట్టించుకున్నారు వాళ్ళు, అన్ని కావాలి వాళ్ళకు. ఇప్పుడు మనకు కూడా అన్ని కావాలి. మీరు లోకాన్ని పట్టించుకుంటే ఈ రోజు కూకోగలరక్క? చాలా మంది అక్కడ ఉన్నారు, మీరు ప్రతి రోజు కూకున్నారు, ఇక్కడ ప్రతి వారం వచ్చి కూకోగలిగారా? ఎందుకంటే అన్ని వదిలిపెట్టలేకపోయారు. వదిలిపెట్టి మేమే ఆడొచ్చామన్నా అనుకున్నప్పుడు మీరు వదిలిపెట్టాలనుకున్నా మిమ్మల్ని వదిలిపెట్టాల. ఇప్పుడు మోసే వదిలిపెట్టేశాడు అన్నట్టు. ఇప్పుడు అక్కడ కింద ఎవరెవరు ఉన్నారు చెప్పండి? మోసే అక్కడ ఎవరెవరు ఉన్నారు? మోసే బంధువులు లేరా? అహరోన్ ఎవరమ్మా? తన సహోదరుడు, తన తమ్ముడు. మిరియాం ఎవరమ్మా?
తన సహోదరి, తన అక్క, వీళ్ళిద్దరు కూడా అక్కడ ఏం చేశారు? పాట పాడినట్టు మనం చూసాం కదా 18, 19 అధ్యాయ 17, 16 అధ్యాయాలలో. అక్కడ మోషే మామ ఉన్నాడు, ఇత్రో ఉన్నాడు. అటు పోయినప్పుడు తర్వాత వచ్చినప్పుడు ఎవరు? మోషే భార్య, పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. మరి అందరిని వదిలిపెట్టి అట్టు వచ్చాడు. అసలు తెలివిందా మోషేకు? మనమైతే నా బుద్ధి ఉన్నాడా? ఇంతమందిని వదిలిపెట్టి అడిగిపోతున్నా మేమందరం ఏం చేస్తాం నానమా? కానీ పట్టించుకోలే ఎవరిని కూడా. ఎందుకంటే నన్ను పిలిచిన నా దేవుడు రమ్మన్నాడు, నేను వెళ్ళాలి. ఎందుకంటే ఆయన నాతో ఏదో చెబుతాడు. అలాగనే దేవుని సన్నిధిలో ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడంటే నీతో ఏదో మాట్లాడాలని నువ్వు వదిలిపెట్టి రాలేకపోతున్నావు ఈరోజు దేవుని దగ్గరికి. నేను పిలిచాడు, నువ్వు రమ్మంటున్నా, రానితో నేను మాట్లాడాలన్నాడు. అయ్యా అక్కడ మాట్లాడచ్చు కదంటే అక్కడ మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేవు, వాళ్ళే వద్దు పొమ్మన్నారు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నారు. అందుకే చూడండి, ప్రార్థన ఎక్కడ పెట్టాలని కూడా చర్చి కాడ పెట్టుకోండి, ఇక్కడ ఎక్కడ ఎందుకు అంటుంటారు. ఎందుకంటే ఇక్కడైతే వినగలం, అక్కడైతే ఉండేరు, ఇబ్బంది పడవచ్చు చాలా మంది, ప్రజలు వినలేరు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? కొండ ఎక్కుతున్నాడు, పైకి వెళ్ళాడు, సంభాషణ జరిగింది. ఇప్పుడు దిగాలని ఎవరికి ఉండాలి? ఎక్కినోడు కొండాలి. పిలిచినోడు బొమ్మనిదా బావట్లా, మామూలు ఇష్టం అనుకుంటున్నారా? దేవుడు వెళ్ళమనేదాకా వెళ్ళట్లా. అంటే ఇంకా ఆయనకు రాబుద్ది కావట్లేదు. అసలు ఎందుకు రాబుద్ది కావట్లేదంటే అక్కడికి వెళితే ఇదంతా మర్చిపోయారు. ఇక్కడికి వస్తే నువ్వు అన్నీ మర్చిపోతావు. ఎందుకంటే దేవునితోనే నీ జీవితం, దేవునితోనే నీ సంభాషణ. ఇప్పుడు తడువు చేసినప్పుడు దేవుడు ఏమంటారు చూడండి. అందుకు చదవండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారే. ఇప్పుడు వెళ్ళారమ్మా, అందరు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అహరోన్ అని ఒక ఆయన ఉన్నాడు, మోషేతో వచ్చిన ఒక ఆయన ఉన్నాడు, ఇద్దరు కలిసిమెలిసి కదా. అహరోను దగ్గరికి వెళ్ళారు. అహరోనుతో ఏమంటున్నారంటే, అయ్యా మోషే ఏమైనా మాకు తెలియదు. ఎందుకు? ఎన్ని రోజులైంది పోయి? 40 రోజులైంది. 40 రోజులు ఒక మనిషి రాలేకపోతే ఈ రోజులలో అయితే ఏమన్నా ఫోన్ ఉంది కాబట్టి ఏంది ఎక్కడ ఉన్నావు అంతే కదా మీరు చేసేదామంటే. ఉదయం వెళ్ళినోడు 1 గంట రాకపోతే టక్కన ఫోన్ అంట. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు, పని మీద వచ్చానంటే. ఏం పని? అన్నం పట్టదా, ఇల్లు పట్టదా అంటే 1 గంటకే 40 రోజులు ఉంటే ఆయనను పడుచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు అర్థం కాదా? నువ్వు దేవుడు నన్ను వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఊరు పడుచుకోవద్దు. అప్పుడప్పుడు నేను కూడా సహోదరికి చెప్తాను, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఏందంటాను, నేను చెప్తాను ఫోన్ చేయొద్దంటాను. అప్పుడు మీరు అంటారు ఎవరో ఫోన్ చేయదు, ఎందుకంటే ఉన్నది కాబట్టి చేసేది, లేకపోతే చేయగలవా? అసలు పడుచుకుంటావా? ఏం లేదు. అంటే మోషే 40 రోజులు అక్కడికి వెళ్ళాడు కదా. ఎందుకు వెళ్ళాడు? ఆయనకు తెలుసు రావాలని ఆయనకు లేదు, ఇంకా రాకూడదు అనుకున్నాడు. దేవుడితోనే ఉంటే ఆ లోకం వేరు, ఆ ప్రపంచం వేరు, ఆ జీవితం వేరు, ఆ యొక్క ఆనందం వేరు. కానీ రాకూడదు అనుకున్నాడు ఆయన, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు కిందికి వెళ్ళాలి, నీ అవసరం ఉన్నది అక్కడ. నువ్వు నీ అవసరము దేవుడు, నీ అవసరము నీ ఇంట్లో ఉంటే దేవుడే నేను పంపిస్తాడంటే. నీ అవసరం ఉంటే నిన్నే అక్కడ పంపిస్తాడు. ఇక్కడ నీ అవసరం అంటే నిన్ను పంపిస్తాడు. వేరే ప్రాంతం నీ అవసరం ఉంటే అక్కడ పంపిస్తాడు. ఎక్కడ నీ అవసరం ఉంటే అక్కడ పంపిస్తాడు. పంపించమన్న ఒక చోట పోకుండా అందరూ నా దగ్గరికి రమ్మంటే అడుగుతురుద్ది. పాడైపోయిన దేశాలు ఉన్నాయి, పాడైపోయిన ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ పోయి చెప్పాలి. అందరు ఇంటికి వచ్చి కూర్చోండి, నేను ఎక్కడే ఉంటాను, మీరు ఎక్కడే రావాలంటే మోషేను అక్కడనే ఉంచేసి ప్రజల్ని పైకి తీసుకొచ్చుకోవచ్చుగా. నువ్వు వెళ్ళు, సువార్త చెప్పమన్నప్పుడు కూడా యేసు ప్రభువారు ఏం చెప్పాడు తెలుసా మీ అందరికీ? ఆ యొక్క 12 మంది శిష్యులతో ఏం మాట్లాడాడు గుర్తుందమ్మా? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు వెళ్ళి సువార్త, మీరు వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారు తమ్ముడు? ఎవరన్నా వెళ్తారా ఊరు ఆ ప్రాంతానికి, ఈ ప్రాంతానికి? మేము ఎక్కడే ఉంటాం, మీరే రండి అంటారు. ఎవరు పోవాలి? యేసు ప్రభువారు చెప్పాడు, వెళ్ళి సువార్త ప్రకటించరాపో. తెలియని వాళ్ళు ఉన్నారు, రమ్మంటే ఎవరు వస్తారా మీరుకి? ఇప్పుడు ఉదాహరణకు నేను చింతకుంటలో ప్రార్థన పెట్టాను అనుకోండి, మిమ్మల్ని రమ్మంటే మీరు 4 వస్తారుగా, మీరు అన్నొత్తరక. అప్పుడు ఈ ఊరికి ఊరు చెప్పాలి వాక్యం, నాకు అర్థం కాలేదు. ఈ ప్రదేశానికి ఊరు మాట్లాడాలి, చెప్పాలి, అర్థం కాలేదు. చెబితేనే కదా వాళ్ళు మారేది. చెప్పాలంటే ఏం చేయాలి? నీళ్లు కట్టాలంటే పొలాన్ని బండికి కట్టుకొని ఇంటికి లాక్కరాకోవాలి. మనమే పోయి పొలంలో నీళ్ళు కట్టరావు. ఎప్పుడైనా కట్టుకొని వచ్చావు ఇంటికి? ఎవరైనా కట్టుకొని వచ్చారు మీరు?
మీ పొలం ఉందిగా ఆడేస్తా అక్కడ ఎవరు కొండ దగ్గర ఉంది కదా తీసుకెళ్ళావు కదా, ఏ రోజైనా ట్రాక్టర్ కట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి ఏంటంటే నేను బాగాలేని రోజు పోయి రాలేని ఇబ్బంది అవుతుంది నాకు మా భార్యకు, అదే ఇక్కడికి రావాలని ఎప్పుడని చెప్పారా? అది రాదు. అలాగనే లోకము కూడా అలాంటిదే, సర్వలోకమునికి వెళ్ళి చేయమన్నాడు దేవుడు. మోసేతో చెప్పాడు, వాళ్ళు ఇక్కడికి రాలేరు, నువ్వే వెళ్ళి వాళ్ళ దగ్గరికి అన్నాడు. ఇప్పుడు కిందికి దిగి వస్తున్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు పైన? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు ఎవరితో ఉన్నాడు దేవుడు? మోషే దేవునితో ఉన్నాడు. మీరు కూడా ఏదైనా ఒక ప్రార్థన చేసినా, ఏదైనా ఒక ఉపవాసం అన్నా, ఏదైనా ఒకటి ఆచరించినా దేవుడితోనే ఉండాలి. కానీ మీ పనులు మీరు చేసుకుంటూ ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే ఊరి నమ్ముతారని నాకు అర్థం కాదా? నువ్వు ఎవరితో ఉండాలి? ఆ రోజంతా దేవుడితోనే ఉండాలి. ఆ దినమంతా దేవునితో ఉండాలి, ఆ వారం అంతా దేవునితో ఉండాలి, ఆ నెల అయినా దేవునితో ఉండాలి. ఉండగలరా? పేరు పెట్టుకున్నంత మాత్రాన కుదరదు, దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. నువ్వు వెళ్ళుము, కింద నా ప్రజలు ఏమై ఉన్నారు అంటున్నాడమ్మా? చెడిపోయి ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి బ్రదరు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాక్యం తీసుకొని చెడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బాగుపడ్డావు, నువ్వు బాగు చేసేది నాకు అర్థం కాలేదు. చెడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఉదాహరణకు అప్పుడప్పుడు చెప్తానండి, ఇవన్నీ లేకుండా ఊరక నేను కూర్చొని మీకు వాక్యం చెప్తే సరిపోద్ది. మరి ఎన్ని ఇంత ఖర్చు పెట్టి ఎందుకు కొనుక్కున్నామంటే ఈ వాక్యం జనములు వినాలి. ఈ వాక్యం వాళ్ళు వినాలి. వినినప్పుడు ఏమవుతుందంట? వాళ్ళ హృదయాలు తెరవబడతాయి, ఒక్కళ్ళైనా ఖచ్చితంగా మారుతారు. ఇది వినాలి, విననివ్వాలి. వెళ్ళుము, చెడిపోయిన ప్రజల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు మోసే దిగు వచ్చేటప్పటికి కింద జరిగిన సంభాషణ ఈరోజు మీకు నేను చెప్పాలనుకో. ఇప్పుడు అంతా చెప్పిన వాళ్ళు అక్కడ ఇంట్రడక్షన్. కింద జరిగిన సంభాషణ ఏమైందంటే, ఆ ప్రజలందరూ కూడా అహరోను దగ్గరికి వచ్చారు. మా పాపం రాత్రి అంతా నిద్రపోతున్నారు, పగులంతా నిద్రపోలేదా? పనిలేమన్నా మీకు? మా ఊరిలో మాకు పని లేదు. ఇక్కడ ఉన్న మా అందరికి కూడా వారం అంతా నిద్ర ఉండదు. మాకెవరికి ఈ ఊరికి ఉండదు నిజంగా. వీళ్ళు ముగ్గురు వస్తున్నారు కదా, వీళ్ళు ఎవరికి కూడా నిద్ర ఉండదు. రోజు ఏదో పురుగు వార్త కలిపి 12:30 దాకా రావాలి. 12:30 అవుతుంది. మళ్ళీ పాపం పొద్దున్నే లేచి వాళ్ళు పనులు చేసుకోవాలి. ఈరోజు పగులు ప్రార్థన అంటాడు, నైట్ ప్రార్థన అంటాము, అది అంటాం, ఇది అంటే చేస్తూనే ఉంటాం. ఎందుకంటే దేవుడితో ఏ గుర్తుండవు. అందుకే మేము ఎలాంటి జాగ్రత్త వాక్యం. ఎవరు ఏమనుకుంటున్నా, ఎందుకాడ ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా అన్ని వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీకు సువార్త అందించాలి ఈ ప్రాంతానికి, లేకపోతే ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఏంది? కొండ తిరుగుటకు తడువు చేయుట ప్రజలు గ్రహించి అహరోను దగ్గరికి వెళ్ళి, మోసే అనువాడు ఏమాయినో మాకు తెలియదు కనుక ఇదిగో మా ముందు నడవటానికి మాకు ఒక వ్యక్తి కావాలి. అహరోను ఉన్నాడుగా, అహరోను నడిపేలేడక్క చేత కదా? అహరోను నడిపేయగలడు. అహరోను కూడా గొప్పవాడే, నడిపించగలడు. కానీ అహరోను నడిపించమన్నాడా? కాదు. కాబట్టి మాకేంది? మాకు నువ్వు ఒక దేవతను తయారు చేసి నడిచి. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర నుంచి ఏమన్నాడు ఆయన? ఏమడిగాడు? మీ కాడున్న బంగారం మొత్తం ఏమన్నారు? ఇస్తారా ఎవరన్నా? మీరు ఇస్తారా? నిజంగా చెప్పిన ఇస్తారా? వాళ్ళందరూ ఇచ్చారంటున్నారు. మరి వాళ్ళు ఇచ్చారంటే ఏం చేద్దాం మనం? వాళ్ళు ఇచ్చారంటమ్మా. అహరోను దగ్గరికి మొత్తము వాళ్ళ చెవులకు ఉన్నాయి, వాళ్ళ యొక్క చేతలకు ఉన్నాయి, వాళ్ళ మెల్లల్లో ఉన్నాయి, వాళ్ళ నడుములకు ఉన్నాయి, వాళ్ళ కాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉంది అంత. ఆఫ్టర్ ఇదంతా వాళ్ళతో పోల్చుకుంటే ఇదంతా అలా చిన్న చిన్న పలుకురా, చిన్న చిన్న పలుకురాళ్ళే. వాళ్ళ దగ్గర ఉంది పెద్ద పెద్ద రాళ్ళు అంతా. ఇప్పుడు తెలుసో తెలియదు, ఇప్పుడు ఎంత ఒక 5 తులాలు గొలుసులు పెట్టుకుంటే బరువు అవుతానంటే ఎంతమంది ఎంతంత కడాలు వేసుకుంటారు. ఒక్కొక్కరు 20-30 తులాలు ఉంటాయి. వాటితో పోల్చుకుంటే మన దగ్గర ఉండేదంతా, వాటితో పోల్చుకుంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏముంది? తక్కువే. అప్పుడు వాళ్ళు బంగారం కూడా కొంకుల్లా పెట్టుకుని ఇక్కడికి ఎంతంత లావుతూ చేసుకుంటుంటారు. వాళ్ళు వేసుకునేటువంటి కూడా ఇప్పుడు మొయ్యటానికే బరువు అయిపోద్ది చాలా మందికి. అంటే ఎందుకు చెప్తున్నానంటే అదంతా తీసుకొచ్చి అహరోను చేతికిచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ అనుకోవచ్చు ఇయ్యమో అని. నిజంగా ఇరా నేను చెప్తున్నానండి, ఒక పాపమునకు బానిసైన వాడు, అది ఏ పాపమైనా కానీ, అబద్ధం, అది తప్పుడు పని అయినా కానీ, మద్యపానమైనా కానీ, లేకపోతే ఇంకోటి జోదము, బెట్టింగ్ అంటారు తెలుసా? బెట్టింగ్ అయినా కానీ, ఈ పిచ్చి పడినోడు బంగారాన్ని పెట్టడా? ఇల్లు పెట్టడా? ఆస్తి పెట్టేయడా? ఇప్పుడు మీరేంది ఇయ్యడంటున్నారు? ఎక్కడ ఇయ్యరు? దేవుడి కోసం ఏడియ్యరు. ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, ఇప్పుడు అందరూ కూడా కొద్దిగా ధ్యానం, అందరూ భోజనాలు పెట్టి ప్రార్థన పెట్టాలంటే ఏడియ్యరు. ఆడైతే వద్దన్నా ఇచ్చేస్తారు. నాకున్నదంతా తగలబెట్టైనా నేను గెలుస్తాను ఈ బ్యాటింగ్ అంట. ఎందుకు ఇవ్వమని?
మనం అంటాము వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళు అహరోను తెచ్చి తెచ్చారంటే, అహరోను కాదు, ఈ రోజు లోకం ప్రతి వాడిని పిలుస్తుంది. వాడి దగ్గర అంటాడు, డబ్బులు లేకపోతే నీకేంటంటే ఈ వాచ్ తాకట్టు పెట్టుకొని, ఈ సెల్ ఫోన్ తాకట్టు పెట్టుకో, ఇచ్చేస్తారు. మనం అనుకుంటున్నాం మంచికి ఏది చెయ్యరు, చెడిపోవటానికి ఏదైనా ఇచ్చేస్తారు లోకం. మంచి పనులకు ఎవరు ముందుకు రారు, చెడు పనులకు ఎవరైనా వెళ్ళిపోతారు. ఎందుకంటే లోకంలో తిరిగిన వాళ్ళమే కాబట్టి చెప్తున్నాం. వాళ్ళందరూ తెచ్చి ఇచ్చారంట. అందరూ తెచ్చి కానీ అది తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడంట, ఆడ కొలుము ఉంటే ఆ కొలుము వేయగానే అదొక రూపంలోకి వచ్చిందంట. ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావటానికి, దేవుడి దగ్గరికి వచ్చిన నీవు దేవుడి పని కొరకు ముందుకుండాలి కానీ లోక పనుల కొరకు ముందుకుండవు. లోక పనుల కొరకు ఎంత ప్రయాసపడతారు తెలుసా మీరు? ఏదో అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారు, ఏంది ఏ కట్టించుకోవడానికి అలాగే వస్తారు. 100 రూపాయలు పెడితే 200 వస్తాయి, 1000 రూపాయలు కడితే 10,000 ఇస్తాము, 1,00,000 రూపాయలు 10,000 కడితే సంవత్సరానికల్లా 2 లక్షలు ఇస్తామని. కానీ ఎంతమంది ఇలా అంటే ఆశ అట్లాంటిదే. ఆశ చూపించేది లోకం, నీతినిచ్చేది దేవుడు. అందుకని మీకు చెప్తున్నాను, ఇక్కడ మనం పరిచర్య, మీ పరిచర్యది. ఈ పరిచర్య మీరు ఏర్పరచుకున్నది, మీరు నిర్ణయించుకున్నది. ఈ పరిచర్య బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది, ఎవరి మీద లేదు. కేవలం ఏదో అవసరానికి వచ్చి 4 రోజులు సువార్త చెప్పి వెళ్ళిపోయే వాళ్ళమే. మేమేమి భరించే వాళ్ళం కాదు. ఏం చేసేది ప్రతి ఒక్కటి నువ్వే చేయాలి, నువ్వే చేయాలి. నీ అవసరం ఇక్కడ చాలా ఉంది. అందుకే ఇక్కడ నిన్ను పిలుచుకున్న లోకంలో నుంచి. దేవుడు నీకు అర్థం కాలా? నువ్వు ఏటేటినో పడుచుకుంటే పట్టించుకోవద్దని చెప్పాను. మనం ఎందుకు దేవుడి దగ్గరికి, మోసేను దేవుడు పిలిచినప్పుడు మోసే పట్టించుకున్నాడా? నువ్వు కూడా దేవుడి పనికి వచ్చినప్పుడు ఏది పడుచుకోవద్దు. ఏదైనా లోకం నానా రకాలుగా అనుకుంటది, మనుషులు నానా రకాలుగా అనుకొని ఎవరిని పడుచుకున్నా కూడా పని ఆగిపోద్ది అంతే. అది నువ్వు పట్టించుకోవాల్సింది. ఇక్కడ లోకంలో ఏది పడుచుకోవద్దు. నీ పనులు అవి కాదు. నీ పొలంలో కాలం నీరు లేకపోతే వాళ్ళ దగ్గర పోయి, వీళ్ళ దగ్గర పోయి, అక్కడక్కడ బోరు అడుక్కొచ్చి పొలాన్ని బాగా పండియాలని ఆలోచన కలిగి ఉన్నావు కదా. ఆఫ్టర్ ఒక సంవత్సరం వచ్చే వ్యవసాయ ఫల పంట కోసమే ఎంత ప్రయాసపడుతున్నావు. నిత్య జీవం ఇచ్చే ఈ ఫలం కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత ఆలోచన కలిగి ఉన్నాం. ఎంతో మంది నీ కళ్ళ ముందే పాడైపోతున్నారు. ఎన్నొచ్చి ఒక మిరప తోటగా తెగులు ఎంత దిగులు పడతావు బ్రదర్? 1,00,000 రూపాయలు పెట్టానన్నంట. 1,00,000 రూపాయలు పెట్టినందుకే ఎంత దిగులు పడితే, దేవుడు పుట్టించి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు భూమి మీద పెంచి వాడికి ఆయుష్ ఇచ్చి వాడికి జీవితం ఇచ్చి వాడిని బాగు చేసుకోవాలని వాడిని చూస్తుంటే, వాడు చెడిపోతుంటే ఎవరికైనా సంతోషం, ఎవరికైనా దిగులుందా? అసలు ఎలా నిద్రపోతుందో నాకు అర్థం కాలేదు. ఎలా అన్నం తినబోతుంది నాకు అర్థం కాలేదు. ఎంతమంది పాడైపోవడానికి రెడీ అయిపోయారు, ఎంతమంది దరిదాపుల్లోనికి నాశనానికి వెళ్ళిపోయారు, ఎంతమంది జీవితాలు పాపానికి చేరువైపోయాయి. వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఏడ్చుకుంటూ, తన్నుకుంటూ, గుద్దుకుంటూ, ఒకళ్ళంటే ఒకళ్ళ ప్రశాంతత లేకుండా, కనీసం నిద్రాహారాలు లేకుండా వాళ్ళు ఉంటే, దేవుడు నిన్ను వాళ్ళు చెడిపోయారు, వాళ్ళని బాగా చేయమంటే శుభ్రంగా పడుకొని శుభ్రంగా నీ పొలం పనులు చేసుకుని ఎలా నిద్రపోతున్నా? మోసే పడుచుకోలేదు. మోసే చూసినప్పుడు చెడిపోయి ఉన్నారు. ఎలా చెడిపోయారంటే, వాళ్ళకున్నదంతా తీసుకెళ్లి అహరోను చేతిలో పెట్టారు. ఏమి పెట్టేశారు అహరోను చేతిలో అంటే, వాళ్ళు అనుకున్నారు మేము ఈటతో ఏదైనా చేయగలమన్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఒక బొమ్మలాగా ఒక రూపాన్ని ఏర్పరిచారు అహరోను. అది పెట్టేసి అన్నాడు, రేపు అందరము కూడా దేవునికి పండగ అని చెప్పారు. ఏమని చెప్పారు రాయబడింది ఆ మాట చదవండి ఇక్కడ. రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా. రేపు ఎవరికి పండగ? ఇది యెహోవాకు పండగ. యెహోవా పేరు మీద పండగ కూడా చేస్తున్నారు వాళ్ళు. యెహోవా అంటే ఎవరు? దేవుడు. వాళ్ళు ఏర్పరచుకున్న దేవుడు, ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన దేవుడు అని చెప్పి రేపు యెహోవాకు పండగ అంటున్నారు. మీ అందరికి అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ తర్వాత ఏమైనా ఆలోచన చెప్తాను. ఇప్పుడు మనం కూడా క్రిస్టమస్ పండగ, ఈస్టర్ పండగ చేస్తాం. చేయరమ్మా? అందరు చేస్తారు కదా. క్రిస్టమస్ పండగ అప్పుడు ఏం చేస్తారు మీరైతే ఇక్కడ చేస్తారు వచ్చారు నాకైతే తెలియదు. కానీ క్రిస్టమస్ పండగ అప్పుడు ఏం చేస్తారు? క్రిస్టమస్ ఆరాధనని ఉదయకాలాన్ని లేచి బాగానే 24 నైట్ కాదు, 23, 22వ తారీఖులు ఏం చేస్తారంటే, ఒక చిన్నది ఎంత అంటాం, ఇంత దోశలు ఉంటుంది. దోశలు కలిగినటువంటి ఒక రకమైనటువంటి యేసు ప్రభు మరియమ్మ అనేటువంటి ఒక బొమ్మను తీసుకొని వచ్చి ఆడ పెట్టేసి, దాని ముందు అగరబత్తీలు కానీ, దాని ముందు ఏమంటారు కర్పూరం కానీ, దాని ముందు ఏందమ్మా అదేంటి బంగారు సాంబ్రాణి కానీ, ఇవన్నీ తెచ్చిపెట్టి ఇదిగో నీకు పండగ అని చెప్పి ఆ మరియమ్మ ఆ చిన్న పిల్ల బొమ్మ అయినటువంటి యేసు ప్రభు చేసినప్పుడు ఎవరు రోసపడుతున్నాడు? ఎందుకు రోసపడతాడు ఆయన? ఇప్పుడు చెప్పాలి, క్లారిటీ వచ్చేది ఇక్కడ.
చాలా క్లారిటీ. ఎందుకు ఆయన కోపం వస్తుంది? వీళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి ఏ తేడా లేదు. వాళ్ళు ఏమన్నారంటే మా ముందు నడవటానికి యెహోవా అని ఆ యొక్క దూడపిల్లని చేసుకున్నట్టుగా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజు కూడా క్రైస్తవులను భ్రమలోనికి పంపించడానికి ఇదే యేసు ప్రభు బాలుడు. ఇప్పుడు యేసు ప్రభు బాలుడా? ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభుకి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయా? 33 సంవత్సరాలకు ఆయన చనిపోయాడు. ఆయన మళ్ళా ఈ రోజుకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము? చిన్న పిల్లవాడిగా చేసి లాలి లాలి లాలమ్మ లాలి అని పాట పాడుతుంటే నువ్వు చేసేదానికి వాళ్ళు చేసేదానికి ఏమన్నా తేడా ఉందా? లోకంలోకి ఆలోచించు. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపో. ఎందుకు ఇలా చేశారంటే అహరోను వాళ్ళను మబ్బపరచడానికి వాళ్ళ మనసులలో ఏముందో దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడంతే. వాళ్ళ మనసులో ఏముందో. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? ఇదిగో మనం దేవునికి చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ బంగారం ఏమిటి ఇచ్చేశారు. ఇప్పుడు ఎలాగనే సువార్త చేద్దామంటే ఎవరన్నా ఏదైనా ఇతరన్నా రేపు పొద్దున ఇదిగో ఇలాగ చేద్దామని చెప్పేసి 2 చెక్క, నేను యేసు ప్రభుని కాదు, నేను చెప్పేది ఎక్కడికి పోయినా కూడా నా వాక్యం ఇలాగ లైవ్లో కూడా ఉంటుంది. ఒక చెక్కను 2 చెక్కలుగా ఇలా కట్టేసి ఈడ పెట్టేసి దాని మెల్ల ఒక ఎర్రటి గుడ్డ పెట్టేసి లేకపోతే దాని మెల్ల ఒక పూలదండ వేసి ఇదిగో యేసు ప్రభు అంటే చూసే వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు చెక్క పెట్టుకుంటే మాత్రం యేసు ప్రభు, మేమేదన్నా చేస్తే కాదా అని అంటారా? మరి ఎక్కడుంది మనకి జ్ఞానము? ఎక్కడికి ఆలోచించావు నువ్వు? ఇలా వెళ్ళేటప్పుడు చాలా మంది క్రైస్తవ సంఘాలతో నేను సవాల్ చేసి విసిరి చెప్పాను. దేవుడు ఏమై ఉన్నాడంట? ఆత్మై ఉన్నాడు. ఆయనను ఆరాధించు వారు ఎలా ఆరాధించాలన్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది బైబిల్ చెప్తున్న మాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి అక్కడున్న జనాలను ఇతని వైపు మళ్లించుకోవటానికి మా దగ్గర హంగామాగా చేస్తున్నామని అందరూ అహరోను దగ్గర ఇదే చేయించారమ్మా. బంగారం మా యొక్క మందిరం దగ్గర మీకు అర్థం కావటం చెప్తాను. ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఒక మాట అన్నాడు, అయ్యా నేను చర్చికి ఎండి సిలువ చేస్తాను. ఎండి సిలువ ఎంత అవుతాయా అన్న. ఎంత అవుతుంది? 50 లక్షల రూపాయలు చేపిస్తానన్నా. నేను అన్నాను, ఎండి సిలువ అవసరం లేదు, ఒక 5 ప్రాంతాల్లో సువార్త చెప్పి సార్ నేను చేస్తాను. 5 ప్రదేశాలకు వెళ్దాము సువార్త పెట్టడానికి. అందుకోసము నువ్వు ఏమి ఇవ్వద్దు, ఓన్లీ ఖర్చు పెట్టి చాలన్నాను. అది ఊరు చూస్తారయ్యా. మరి ఇది ఆమేన్. జనాల మనసు అలా అయిపోయింది. నా సిలువ కింద ఏం రాయాలి? నా పేరు రాసి పెట్టాలి, నేను ఇచ్చానని చెప్పటానికి. దేవుడు అదే అంటున్నాడు. ఇదిగో చూడండి, ఇప్పుడు చూడండి అమ్మా, నిర్గమకాండంలో ఆయన రాసిన మాటలు మనం చెప్దాం. చదవండి. అక్కడ ఏమంటాడు చూడండి. అతడు వారి యొద్దకు వాటిని తీసుకొని పొగరుతో రూపముని ఏర్పరిచి దాన్ని పోత పోసి దూడగా చేసిన అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కత్తిరించి మరునాడు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఎంత పొద్దున్న లేచారా వాళ్ళు? ఏ రోజన్నా లేచారా? ఉదయం ఏ రోజన్నా లేచారా? మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. కిందికి వచ్చి మాకు ఏం చెప్పాలో, ప్రభువా మోషే వెళ్ళాడు ప్రభువా, అతని క్షేమంగా ఉంచు, అతను మంచి మాటలు మాకు చెప్పించాలని ఉదయాన్నే లేచి ఎక్కడైనా ప్రార్థన చేశాడు 6 లక్షల మందిలో. మరి ఈ రోజు మాత్రము రేపు పొద్దున పండగ అనగానే 3 గంటలకు లేచి కూర్చున్నాం. ఏం చేశారు? రెడీ లేచి దహన బలులను సమాధాన బలులను అన్ని తెచ్చి అక్కడ అర్పించారు. ఎక్కడ? అహరోను కట్టించిన బలిపీఠం. అది అహరోను అక్కడ దాన్ని పెట్టిన తర్వాత దాని దగ్గర బలిపీఠం కట్టించాడు. దహన బలులను సమాధాన బలు అర్పించి అవన్నీ తెచ్చుకొని దీనిలో ఏం చేస్తున్నారంట? తినుటకును త్రాగుటకును కూర్చున్నారంట. తినటానికి తాగటానికి కూర్చొని తర్వాత అయిపోయిన తర్వాత అది అరగాలంటే ఏం చేయాలి? ఆటలు ఆడాలి. ఏం ఆడారు వీళ్ళు? అది బైబిల్ చక్కగా చెప్తుంది. ఏం చెప్తున్నారంటే వాళ్ళని చూడగానే ఒక్కొక్కరు వాళ్ళ ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేవో, వాళ్ళ శరీరం మీద ఏముందో లేదు, ఆ తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక అక్కడ ఎలా ఉన్నదంటే అక్కడ మనకు రాయబడినట్టుగా అందరూ గంతులు వేస్తున్నారు. కానీ కొండ మీద నుంచి కిందికి వస్తున్న మోసేకి ఏమొచ్చిందన్నా? ఎన్ని రోజులు ఉన్నాడు కొండ మీద? 40 రోజులు ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని నిమిషాల కోపం వచ్చింది? 4 నిమిషాలు కూడా పట్ల ఒక క్షణానికి కోపం వచ్చి 40 రోజులు రాత్రింపగలు ఉపవాసం ఉండి, రాత్రింపగలు ప్రయాసపడి, రాత్రింపగలకు దేవుడితో మాట్లాడి, దేవుడి చేత రాయించుకున్న పలకలు. ఎవరి చేత రాయించారు ఆ పలకలు? దేవుడే రాయించి తెచ్చిన పలకలను కోపంతో ఏం చేశాడు?
ఎవరిని చూసి కోపం వచ్చింది? ఐగుప్తులో నుంచి మిమ్మల్ని తీసుకొచ్చింది నేను, మిమ్మల్ని తీసుకొచ్చి నడిపించింది ఈ దేవుడైతే మీ పద్ధతులు ఏంది ఎలా ఉన్నాయి, మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ ఆలోచన ఎలాగా ఉంది, మీరేంది ఎలా చేస్తున్నారు? అసలు పద్ధతేనా? అసలు ఏం చేస్తున్నారు ఇప్పుడు జనాలు? ఆలోచించండి. ఎలా ఉన్నది భక్తి అనేది? ఏం చేపిస్తున్నారు చూడండి. అందరిని కూకబెట్టి లేపించి ఆరాధనని, ప్రార్థనని, ఆత్మ వచ్చిందని, అది వచ్చిందని, ఇది వచ్చిందని గంతులు వేపిస్తుంటే ఎవరికి కోపం రాస్తుంది? ఆత్మతో సత్యముతో మాట్లాడేటువంటి బ్రతుకులు పాడైపోయినాయి. ఇప్పుడు మోషే కోపం వచ్చి అవన్నీ తీసి పగలగొట్టేసి ఇప్పుడు ఏమంటున్నారు చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లైనా నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తులో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. తొందరగా తొలగిపోయారమ్మ. మార్చడానికి ఎన్ని రోజులు పట్టిందంటే వాళ్ళను? నువ్వు మారటానికి ఎన్ని రోజులు పట్టి ఉండొచ్చు తమ్ముడు? ఎన్ని రోజులు పట్టి ఉండొచ్చు నువ్వు మారాలంటే? 1 సంవత్సరం పట్టిందా? 2 సంవత్సరాలు బట్టి ఉండొచ్చా? ఎంతమంది నీ కోసం ఏడ్చుంటారు, ఎంతమంది మీ కోసం ప్రయాసపడి ఉంటారు, ఎంతమంది నువ్వు తిడుతున్నా కూడా తిట్టేది నన్ను కాదు అన్నట్టు వచ్చి నీ దగ్గర కూర్చొని వాక్యం చెప్పుకుంటారు. చెప్పండి. మీ దగ్గరకు వచ్చి కూర్చోగానే ప్రారంభం ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ వచ్చి కూర్చోగానే కింద కూర్చోగానే వచ్చింటారు తలకాయ నొప్పివాడు. ఎప్పుడు పోతారు వీడు? ఏం చెప్తున్నాడు వీడు? ఏం మాట్లాడుతున్నాడు? అది కాదు ఇది కాదు ఇంకా ఏం చెప్పడం వీడు? యేసు ప్రభు గురించి చెప్తే ఏం చెప్పడు? ఈయనకి ఎప్పుడు పోతాడో ఏంది పిచ్చి? ఇన్ని అన్నా కొడక నిన్ను మార్చడానికి ఎన్నో రోజులు పట్టింది, కానీ చెడిపోవటానికి ఒక్క రోజు పట్టింది. ఇన్ని రోజులు నీ కోసం ఏడ్చి, నీ కోసం ఉపవాసం ఉండి, నీ కోసం రాత్రి పగలు ప్రయాసపడి నిన్ను మార్చినటువంటి ఆయన ఒక్కసారి నువ్వు పాడైపోవడం చూస్తే కోపం వస్తుందా రాదా? నిన్ను మార్చిన రకాలు లేకపోతే లేదేమో, ఉంటే కాదు, కానీ ఒక్కరోజు నువ్వు పాడైపోవడం చూస్తే కోపం వస్తుందా రాదక్క? ఆయన కోపం వచ్చి చేతిలో పలకలు కిందేశాడు. చేతిలో పలకలు కిందేశాడు, అవి పగిలిపోని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి, చదవండి ఇప్పుడు. చూడండి. తొలగిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానిని సాగలిపడి బలర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రే. ఇప్పుడు దేనికి దేవుడు అని చెప్తున్నారు? వాళ్ళ బంగారం. ఇప్పుడు వాళ్ళకి ఏమైందమ్మా? అర్థమైందా? నేను ఇది గుర్తుపెట్టుకోమన్నాను. అందరు ఏమిచ్చారంట? ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఏమైంది? వాళ్ళ బంగారమే దేవుడు. వాళ్ళ బంగారాన్ని ఎదురుగా పట్టుకొని దానికి దండం పెడుతున్నారు. వాళ్ళ బంగారం ఎవరిదా? బంగారం వాళ్ళదే. అందుకని ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారండి? కిందికి వచ్చిన తర్వాత ఇంకా చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ఎలాంటి ప్రజలు అంటే వీళ్ళు? ఎవరికి లోబడరు? ఈ మాట ఎవరన్నాడు ఇక్కడ? దేవుడు అన్నాడు. ఇప్పుడు నిర్గమకాండము 34:9 వచ్చిన ఒకసారి చదవండి. 34:9 కూడా చదవండి. 34:9 త్వరగా. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు మా మధ్య ఉండి మాతో కూడా రావలను. వీరు ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? ఆయనకు మోషే చెప్తున్నాడు. మోషే ఎవరికి చెప్తున్నాడు? వీరు లోబడనలోని ప్రజలని దేవుడికి చెప్తున్నాడు. ఇప్పుడు అదే నిర్గమకాండము 33:5 చదవండి. 33:5. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనల్లని ప్రజలు, ఒక క్షణం మాత్రం నేను మీ మధ్య. అంటే ఇక్కడ దేవుడు ప్రతి పది ఏమని చెప్తున్నారు? వీరు లోబడనల్లని ప్రజలు. ద్వితీయోపదేశకాండం 9:6 కూడా తీయండి. ప్రతిదీ మీకు బాగా చెప్తున్నాను, వినండి. మొత్తం గుర్తుండి పెట్టుకొని రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 9:6. తొందరగా, సమయం అయిపోతుంది. మీరు లోబడనొల్లని వారు గనుక ఏమంటున్నాడు? లోబడనొల్లనోళ్ళు లోబడను. అహరోను మోసేతో అన్నాడు, మోసే దేవుడితో అన్నాడు, దేవుడు మోసేతో చెప్పాడు. అంటే ప్రజలు ఎలాంటి వాళ్ళంట? లోబడరు. దేనికి లోబడరు? దేవునికి లోబడరు. మరి దేనికి లోబడతారు? వాళ్ళ ఇష్టాలకు, వాళ్ళ కోరికలకు, వాళ్ళ అవసరాలకు లోబడేవారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. వీళ్ళు లోబడనొల్లని ప్రజలు. అందుకని వీళ్ళని ఏమనద్దు ప్రభు అంటున్నారు. వీళ్ళతో ఏం మాట్లాడద్దు ప్రభు అంటున్నారు.
కాబట్టి చూడండి అక్కడ 15 వచ్చిన చదవండి, అంత చదవాలంటే టైం అవుతుంది. 15 చదవండి, 32:15. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్క రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ పక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడి చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడగు వారు నాట్యమాడుచుండెను. ఆ దూడను వారును మాడుటను చూసెను. అందుకు మోసే కోపము మండెను. అతడు కొండ దిగువన తమ చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టాను. మోసేకు కోపం ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు చేసిన పని అలాంటి పని కాదు. వాళ్ళందరూ నాట్యం ఆడుతున్నారు. ఎందుకు కోపం వచ్చిందమ్మా? నాట్యం ఆడితే, మామూలుగా నాట్యం ఆడితే కోపం వస్తుందా? ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో తెలియకుండా, ఒకళ్ళు స్త్రీ పురుషులని భేదం లేకుండా ఎలా పడితే అలాగా నాట్యం ఆడుతుంటే, వీళ్ళనైనా నేను బయటికి తీసుకొని వచ్చింది, వీళ్ళని చూడటానికైనా నేను ఇంత రాత్రి బొగులు 40 రోజులు ఉపవాసం ఉంది, వీళ్ళ కోసమేనా? బాధ ఉంటుందా ఉండడం చెప్పండి. మీకు బాధ ఉంటుందా ఉండదా? ఎందుకు? వీళ్ళ కోసమే నేను 40 రోజులు ఉపవాసం ఉందని. ఇప్పుడు వాళ్ళని ఏమనలేక ఇప్పుడు ఏం చేశాడమ్మా? చేతిలో ఉన్న పలకలను పగలగొట్టాడు. తన కోపమే తనకేమైంది? ఎందుకైంది? పలకలు పగిలిపోయినాయి కాబట్టి మళ్ళా పలకలు కావాలంటే ఏం చేయాలి? మళ్ళా దేవుడి దగ్గర పోవాలి. ఊరికనే పోతుందా? మళ్ళా ఎన్ని రోజులు ఉన్నాడు? ఎందుకు మోసే 2 సార్లు 40 రోజులు ఉండాల్సి వచ్చిందంటే, మొట్టమొదట 40 రోజుల తర్వాత ఆజ్ఞలన్నీ తీసుకొని వచ్చాడు. అవి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడాలనుకున్నప్పుడు కిందకు వచ్చి చూసినప్పుడు పరిస్థితులు బాగలేదు. కింద పరిస్థితి బాగలేదు. కోపం వచ్చింది, మండిపోయి, ఏంది అసలు నేను ఎంత ప్రయాసపడి ఏళ్ళ కోసం ఇన్ని చేస్తుంటే అసలు వీళ్ళు ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు, ఏళ్ళ కోసమే నేను కష్టపడేదని బాధపడుతున్నాను. ఒక సేవ చేసేటువంటి సేవకుడు నిద్రాహారాలు లేకుండా, తిండి తినకుండా, కష్టాలు, రాత్రి మగలు ఉపవాసం ఉండి మీకోసం ప్రయాసపడినప్పుడు మీరు వాళ్ళు చెప్పినట్టు అంటే దేవుడి ఇష్టానుసారంగా లేకపోతే వాళ్ళ కోపం రావటం కరెక్టే. కాబట్టి ఇప్పుడు పలకలని కింద పడవేసి ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, అక్కడ చూసిన తర్వాత ఏం రాయబడింది? మరియు అతడు వారు చేసిన పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలుల చేత దాన్ని త్రాగించింది. వాళ్ళు దేని కోసమైతే ప్రయాసపడుతున్నారో అది వాళ్ళ కళ్ళ ముందు దాన్ని అంతటిని కాల్చేసి ఆ బూడిద నీళ్ళ మీద చల్లి మీరందరూ తాగండి, దీని గుర్తుంది, ఎప్పుడు మేము దీన్ని చెయ్యము అని. ఇప్పుడు మళ్ళీ వీరితో మాట్లాడుతున్నాడు. కింద అహరోను అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజల దుర్మార్గులను మాట నీవు ఎరుగుదువు. ఏంటంటాయా? ఊరితో చెప్తున్నాడు ఈ మాట. అంటే అహరోను మోషేతో ఏం చెప్పాలి? అయ్యా తెలియక చేశారని చెప్పాలి. అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల సువార్తకి వెళ్తుంటారు, తెలుసా? మేమే వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు వాళ్ళు మాతో చెప్పేది ఏంటంటే, ఎన్ని సంవత్సరాల ప్రార్థన పెట్టి వీళ్ళు మారయ్యా. సేమ్ అహరోనే గుర్తొస్తాడు అని చెప్తాను. వీళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళే. వీళ్ళు చెప్పే మాట ఏంది? ఈ ప్రజలు దుర్మార్గులు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటే. మోసే తెలియదు మంచోళ్ళు కాదు, దేవుడికి తెలియదు మంచోళ్ళు కాదు. మరి మీరు ఎందుకు అంత గ్యారంటీ పత్రం మీద రాసిస్తారే మరి మీరు మారినట్టు? అంత గ్యారంటీ వీళ్ళు అసలు మారయ్యా, నువ్వు చెప్పావా, నువ్వు గ్యారంటీ ఇస్తావా అంటున్నారు. ఈ ప్రజల దుర్మార్గులను మాట నీవు ఎరుగుదువు. నన్నేం చేయమంటావు? వాళ్ళు దుర్మార్గులు అయితే దేవుడే కదా వాళ్ళని బయటికి తీసుకొచ్చింది. మనం ఏం చేస్తాం? బతికించింది కూడా వాళ్ళు. దేవుడు ఆయుష్ ఇచ్చాను కదా వాళ్ళు బతికింది. దేవుడు ఊపిరిత్తిన వాళ్ళు బతికింది. దేవుడు మన మీద ఉదయింపజేసినట్టు వాళ్ళ మీద సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు కదా, మనకు మేలు చేస్తున్నట్టు వాళ్ళకు చేస్తున్నాడు కదా. దేవుడికే వాళ్ళు నచ్చితే నీకెందుకు నచ్చలు నాకు అర్థం కాల.
అహరోను తప్పు కవర్ చేసుకోవడానికి ఏమంటున్నారంటే, ఈయనకి ఇష్టం లేదు మొదట, అందుకే ఈయన ఏమంటున్నారంటే ఈ ప్రజలు దుర్మార్గులు కదా. అప్పుడప్పుడు కొన్ని చోట్ల ప్రార్థనకు ఊరు రాదు, ఎందుకు ప్రార్థన, అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన పెడుతున్నప్పుడు ఏమంటారు, ఊరు రాదులేనా ఎందుకు ప్రార్థన పెట్టుకోవాలి అంటే, ఎవరైనా వస్తే పెడతావు రాకపోతే ఈ ప్రజల దుర్మార్గులని నీ వెరుగుదు అని ఎవరితో అంటున్నాడు, అహరోను మోసేతో అంటున్నప్పుడు. అప్పుడు మోసే ఏం మాట్లాడాడు చూడండి, వారు మాకు ముందు నడుచుటకు చేయము, ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోసే ఏమానో మాకు తెలియననేది. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పి తిని, నేను దాన్ని అగ్నిలో వేయగా అది దూడాలి. అగ్నిలో ఏత్తేనే దూడవుతుంది. బంగారం తీసుకుని కలుపులు ఎత్తు దూడవుతుంది. ఏం చేశాడు, రూపాన్ని చేయడానికి ఎంత కష్టపడాలక్క, ఎంత కష్టపడాలి చెప్పండి. ఏం లేదు, అంత బంగారం కమ్మి అంత దేశపైన విడితే హారం చేయాలంటే ఎంత కష్టం అవుద్ది, చాలా సున్నితంగా. అంటే ఇప్పుడు అహరోను కూడా అంత బాగుపడ్డోళ్ళను వాళ్ళని పాడు చేయటానికి ఎంత కష్టపడి ఉంటాడు తెలుసా. బాగుపడ్డోళ్ళను పాడు చేయటానికి కూడా ఒకళ్ళు కష్టపడుతున్నారు, మీకు తెలుసా తెలుసు. అహరోను లాంటి వాళ్ళు మళ్ళీ ఎవరున్నారు, వీడు సంఘంలో ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. ముందు నడిచే వాళ్ళలో ముందోడే మోషే, తర్వాత అహరోనే. అంత గొప్పోడు, వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని పాడు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే, నేనేం చేశాను, నువ్వేం చేయలేదా, నువ్వు చేయకుండా దట్టయింది. రే బుద్ధి లేని వాళ్ళారా, మోసే లేకపోతే మనం ఉన్నాం కదా, రాని ప్రార్థన చేద్దామని అనొచ్చుగా. మోసపై మన కోసం పర్వతం మీదకి వెళ్ళాడు, అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఇక్కడ మోసేకు క్షేమం కలగా నేను ప్రార్థన చేద్దామని చెప్పాలిగా. అసలు చెప్తారా? మోసే అంటే మోసే లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతావా అంటే, మోసే లేకపోతే నీ బతుకు నీదేనా? అందుకని అహరోను ఈ మాట అనగానే వెంటనే ఏమన్నారు చూడండి, ప్రజలు విచ్చలుడిగా తిరుగుట మోసే చూసెను, వారి విరోధులతో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వాడిని విడిచిపెట్టి ఉండెను. ఎవరు విడిచిపెట్టిందంటే, వాళ్ళు పాపం చేయాలని అహరోని విడిచిపెట్టాడు. అహరోను బుద్ధి చెప్పే తప్పు చేస్తున్నవి తప్పని ఖండించుంటే మనం చేసేవాళ్ళ. ఈ రోజు విచ్చలవిడిగా పాడు చేసేదే అహరోను లాంటి సేవకులే. అహరోను లాంటి, ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అడిగినవన్నీ తెచ్చేస్తారు. అంతే కదమ్మా. మీకు నచ్చినట్టే నేను వాక్యం చెప్పిననుకో, నేనేం చెప్పినా నా మాట అంటారు. మీకు నచ్చినట్టు చెప్పాలి. ఎందుకంటే చాలా మంది కొంతమంది సేవకులకు నచ్చినట్టుగా కాదు, విశ్వాసులకు నచ్చినట్టుగా కాదు సేవకులు ఉంటారు. దేవుడికి నచ్చినట్టుగా కాదు సేవకులు ఉండేది. ఎవరికి నచ్చినట్టుగా? విశ్వాసులకు నచ్చినట్టుగా. వాళ్ళు తానన్న ఈరోజు ప్రార్థన వద్దానంటే ఓకే, నువ్వు వద్దన్నావా, వద్దంటా. రేపు రావాలంటే రేపు పోదా, ఎల్లుండి వద్దు అంటే వద్దు, ఉపవాసం అంటే ఓకే. అంటే వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినేది దేవుడు చెప్పినట్టున్నావు. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తారు అనుకో. అహరోను వాళ్ళు చెప్పినట్టు ఉన్నారు కాబట్టి అహరోనుకి ఏం చేశారు వాళ్ళు, వద్దన్నా బంగారం ఇచ్చారు, వద్దన్నా ఆస్తులు ఇచ్చారు, వద్దన్నా ఐశ్వర్యం ఇచ్చారు. ఇప్పుడు వ్యతిరేకంగా మోసే అడిగితే ఇతర బంగారము, నీకెందుకు బంగారము, నీకేం అవసరమా అంటే ఎంత కోపంగా ఎంత బాగా ఉన్నా చూడండి. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, మోషే అహరోనుకు మధ్య జరిగిన సంభాషణలో అహరోని ఆ ప్రజలను ఆమేన్ అంటే ఇశ్రాయేలీయులను పాడు చేసింది ఎవరమ్మా? ఈరోజు సంఘాలలో ఉన్న వాళ్ళను పాడు చేస్తున్నది ఎవరు? పనికిరాని అహరోను లాంటి పాడు చేస్తున్నారు. ఎందుకు పాడు చేస్తున్నారంటే, వాళ్ళకు బ్యాచ్లు పెట్టడం, వాళ్ళకు మీటింగ్లు పెట్టడం. మనందరం ఎట్లనుకుంటే ఆయన ఎందుకు చేస్తున్నాడు, నువ్వు పండగ వద్దంటున్నాడు ఏంది, నేను పండగ చేయొద్దా, అందరు చేస్తున్నారు, అందరి ప్రకారం చేస్తావు, దేవుడి ప్రకారం చేస్తావు. నేను అన్ని చోట్ల లేవో పెద్ద సంఘాలలోనే పెడుతుంటే సిలువలు మనస్మంత్రం వద్దంటారు ఏంది. అంతమంది నా మీద యుద్ధం చేశారు నాకు తెలిసి. ఈరోజు కూడా రోజు చేస్తున్నావు యుద్ధం. మేము పెట్టేదంతే, నువ్వు పెట్టే ఉండొద్దు, వెళ్ళిపో, నీ బుద్ధి కాడ పెట్టుకోవచ్చు. ఏమన్నాడు? ఆకాశము కింద నివ్వబడిన ఏ రూపమును మీరు చేసుకోవద్దన్నాడు ఆజ్ఞలో. మొదట ఆజ్ఞ, ఏ రూపము కొడుకొద్దంట. ఏ రూపం కొడద్దు. యేసు ప్రభువు చక్క శిలువ ఏదొద్దు. నేను ఆత్మ కనుక మీరు ఆత్మలాగా. ఒక ఆయన దగ్గరికి ఎందుకు ఇంత గట్టిగా నేను సువార్త చేస్తున్న ప్రారంభంలో ఒక ఊరికి వెళ్ళాను, ఒక ప్రాంతానికి వెళ్తే నేను ఎక్కువ అన్యుల దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన తలాంత అది. అన్యుల దగ్గరికి వెళ్తుంటాను. నేను ఒక ఆయన చెప్తాడు, అన్న నువ్వు ఊరువో నాకు తెలియదు కానీ ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడతాను.
ఏం చెప్పమంటే ఇదే తీసుకొచ్చారు. మేము చేస్తేనేమో తప్పు అంటున్నారు, మరి మీరు చేస్తే కరెక్టా? ఏందయ్యా ఏంది అసలు తాకలేదు తొండం లేదు, ఏం మాట్లాడుతున్నాం అంటే మేమేదో మాకు నచ్చినట్టుగా దీన్ని చేసుకుంటే ఇప్పుడు చేసాము మేము ఇలా అంటే మమ్మల్ని తప్పు అంటున్నావు. మరి మీరు కూడా ఏదో ఒక యాప్ ముద్దు లేకపోతే ఒక తొమ్మ ముద్దు లేకపోతే ఒక ముద్దు చేసుకొచ్చుకొని అడ్డం ఒకటి నిలువు ఒకటి పెడితే దాంట్లో చెప్పిందన్నా ఏందన్నా మీరేమో చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్ప అంటే నేను ఎక్కడ చెప్పానన్నా? నేను చెప్పిన సువార్త వచ్చి నువ్వు ఈ రోజున నేను ఇలా చేయమని చెప్పానేమంటే నీదేం పనన్నా? గొప్ప గొప్పలే పెడితే నువ్వేం చేస్తావు ఈరోజు? ఏం మాట్లాడదామా? అయితే మాది కాదంటే మీదేమన్నా మాట్లాడుతూ మాట్లాడమని మాట్లాడతాం. దేవుడు చెప్పింది ఏ రూపం అన్నారు, తన రూపం. అసలు ఆ రూపం ఏదంటే మనకేం తెలుసు? ఆయన రూపం ఏదో ఏ రూపంలో వద్దు, వాళ్ళు ఒక రూపంతో చేయటం వల్ల అహరోను పాడు చేశాడు ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు క్రైస్తవులను పాడు చేస్తున్నారు. 100కు 90 మంది ఉన్నారు. 100కు 90 మంది పాడు చేసేవాళ్ళు, బాగు చేసేవాళ్ళు లేరు. ఎందుకు లేరంటే బాగు చేయాలంటే కండిషన్లు పెట్టాలి, బాగు చేయాలంటే కరెక్ట్గా నిలబెట్టాలి, బాగు చేయాలంటే కండిషన్ పరంగా ఉండాలి. అందుకని ఇక్కడ ఈయనకేం చెప్పాడంటే అహరోనుడు ఎందుకు పాడు చేసావంటే వాళ్ళ దగ్గర ఉన్నమని ఇయ్యానంటే, అందుకని వాళ్ళని ఏమన్నాడు తెలుసా? మీరు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మీకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి పంపిస్తానన్నాడు. మీరు ఆ దేశంలోనికి పోయేటప్పుడు మరలా మీ చెవులకు బంగారం ఎన్నుంటే అక్కడ పోయిన తర్వాత కూడా ఎవరో ఒకడు అహరోను లాంటి వచ్చి ఆ బంగారం ఏమంటే ఇచ్చేస్తారు. అందుకని మీరు బంగారం పెట్టుకోవద్దు. వాళ్ళకి చెప్పాడు అది. ఈరోజు మనం ఏం చేయొద్దన్నాడు? మన దగ్గర కూడా అహరోనుకు ఇచ్చినట్టుగా బంగారం ఇచ్చినట్టుగా మన దగ్గర కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఏం ఆశలు తెలుసా? ధనాపేక్ష అనే ఆశ, అబద్ధములు అనే ఆశ, సీరియల్ అనే ఆశ, వ్యభిచారం అనే ఆశ, మద్యపానం అనే ఆశ. ఇది ఆశలు, ఆ బంగారం లాంటివి. ఇవి కూడా మనకు దేవుని వారసత్వానికి అడ్డంగా మారిపోయాయి. ఏ కథ మారిపోయింది, ఇదే మారిపోయింది. ఇప్పుడు ఇది విడిచిపెట్టకపోతే రేపు ముఖ్యమైన ప్రార్థన అయినా కూడా ఇంపార్టెంట్ పని ఉందని అనుకుంటాం. ఆదివారమే ఎక్కువ మంది ప్రార్థనకు వస్తారు. సోమవారం నుంచి మా శుక్రవారం దాకా ఊరు ప్రార్థనకు రారు నైట్ పూట. ఎందుకంటే ఆ టీవీ సీరియల్ నుంచి బయటికి రాలేదు పాపం. ఆ హోరేబులో వాళ్ళు విడిచిపెట్టినట్టుగా ఈరోజు ఇక్కడ మీరు ఈ దేవుని సన్నిధిలో ఆ మీకు వ్యతిరేకమైనటువంటి ఆ బంగారం అనేటువంటి టీవీ సీరియల్ అయినా, ధనాపేక్ష పని అయినా, లోక సంబంధమైన ఆశలైనా విడిచిపెట్టాలి. వాళ్ళు అక్కడ వాగ్దానం చేశారు, మేము విడిచిపెడతాం ప్రభు అన్నారు. అక్కడ అందరూ కూడా హోరేబులు వాళ్ళ నగలన్నీ తీసేశారు. అంతాలని ఇప్పుడు పాస్టర్ చెప్పాడు బొట్టు పెట్టుకోకూడదు, కమ్మలు పెట్టుకోకూడదు, పూలు ఈ గాది తీసేయాల్సింది. పాపాన్ని తీసేసి ఇక్కడ బూడి చేసి రా దేవుని సన్నిధికి శాసనం చూద్దాం. ఈ పెట్టుకోవద్దని చెప్తారు చాలా మంది. ఏటలేముంది నాకు అర్థం కాలేదు. వాళ్ళకి అది అర్థమైంది కాబట్టి తీసేమన్నారు. ఇప్పుడు ప్రార్థనకు రావడానికి నీకేమడ్డమా? దేవుని దగ్గరికి రావడానికి మనకేమడ్డమన్నాయి? ఏమి లేవా? ఏమి లేవన్నా? చాలా ఉన్నాయి. మరి వాటన్నిటిని తీసేయండి చూద్దాం. తీసేసి పక్కన పెట్టేసి ఇంకా దేవుని దగ్గరికి రా, అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతా. అలా కాకుండా దేవుడు అన్నట్టు హోరేబులు వాళ్ళు బంగారం తీసేశారు కదా, మీరు కూడా నగలు పెట్టుకోవద్దు. ఎవరు చెప్పారు? పెట్టుకుంటే పెట్టుకోకపోతే మాటలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు అవన్నీ తీసేసారు కదా, మీరు కూడా ఈ పెట్టుకోకూడదు, పూలి పెట్టుకోకూడదు, ఈ పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, కమ్మలు వేసుకోకూడదు, కడియాలు పెట్టుకోకూడదు, మెట్టెలు పెట్టుకోకూడదు, తాలిబొట్టు పెట్టుకోకూడదు. ఎవరు చెప్పారు? బుద్ధి లేని వాళ్ళకి నాకు అర్థం కాల. నేను ఫ్రాంక్ చెప్తున్నాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నా. అయ్యిగా తీసేసుకోవాల్సింది. వ్యభిచారం అనే పాపం, దొంగతనం అనే పాపం, అబద్ధం అనే పాపం, దురాశ అనే పాపం, ధనాపేక్ష అనే పాపం, లోక సంబంధమైన పాపం, సీరియలు, చీవీలు, బూతు మాటలు, అబద్ధాలు, ఈ తీసే చేతనే చూద్దాం. మరి ఈ తీసేయడం చేత కాదు. ఈ ఏముండవు కానీ పొద్దుగూకులు ఆ టీవీ ముందు కూర్చొని నవ్వుకో, పోతాం నరకానికి తగలబట్టాను. ఈ ఏం తీయం చేత కాదు కానీ పొద్దుగూకులు ఆ లోకంలో ఉండి చేసి చూద్దాం. నేను అప్పుడప్పుడు చాలా వాళ్ళకి చెప్తుంటాను, మీకు చెప్పాను లేదు, అన్ని ఆడవాళ్ళకే కండిషన్, మగవాళ్ళకి లేవా? వీళ్ళు పెట్టుకోవద్దా? వీళ్ళు ఏమైనా చేయొచ్చా? వీడు సూట్ వేసుకోవచ్చు, వీడు బూట్ వేసుకోవచ్చు, వీడు వేసుకున్న సూటు 10,000 రూపాయలు కావచ్చు, నువ్వు మాత్రం చిన్న కామ పెట్టుకుంటా అర్థమా? ఊరి నేర్పించారు ఈ పనికి మనోడికి బోధ. నాకు అర్థం కాల. హోరేబులో వాళ్ళు ఎందుకు తీసేశారంటే కానానులో పోయిన తర్వాత మళ్ళా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దాన్ని పెట్టి బంగారం తోడు మళ్ళీ అక్కడ చేసుకుని అట్లా చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడు పెట్టుకోవద్దు. ఇప్పుడు మన వాళ్ళ కొరక తీసేసేది ఏంటి? ఇప్పుడు మన కొరక పాడు చేసేది ఏంటి చెప్పండి? ఇప్పుడు మన వాళ్ళు కూడా పాడు చేసే ఏంటి?
దేవునికి వ్యతిరేకమని పని. ఇప్పుడు నువ్వు ప్రార్థనకు రాకుండా నీకేం అర్థం తెలుసు కదమ్మా. దాన్ని ఆ రోజు పక్కన పెట్టి చూద్దాం చేతనేదక్క. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నీకేదో అర్థం ఇదే లేదక్క, దాన్ని పక్కన పెట్టు. ఆడ కాదని చెప్పేసి దీని కొన్ని కమ్మ తీసేసి దీని కొన్ని తీసి ఇది ఏమిటి నాకు అర్థం కానీ ఏమి కాదక్క. వాటిల్లో ఏమీ లేదు. ఏమీ లేదని ఎందుకు అంటున్నామంటే ఇది మన భారతదేశం సంప్రదాయాలు. అంతే. భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశాన్ని పాటి నువ్వు భారతదేశం లేకపోతే వేరే దేశంలో వెళ్ళిపో. ఈరోజు అందుకే క్రైస్తవ్యాన్ని వద్దంటాడు కాబట్టి నువ్వు వేరే విషయంలో వద్దంటూ ఊరు కూడా. నువ్వు దేవుని నీతిగా చెప్పుకుంటే ఎవరైనా వద్దనే వాళ్ళు ఉన్నారా? నువ్వు యథార్థంగా బతికితే ఎవరైనా వద్దే వాళ్ళు ఉన్నారా? మరి హోరేబులో వాళ్ళు తీసేశారంటే నువ్వు అదే చెప్పు. వాళ్ళు బొమ్మ చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి కాబట్టి మళ్ళా వాటి చేత బొమ్మను చేసుకుంటారని తీసేశారని చెప్పండి. మీరు ఎవరైనా అడిగితే అది క్రాంతికి చెప్పండి. అంతే, వద్దని తీసేశారు. ఇప్పుడు మనం తీసేయాల్సింది ఏంటంటే మనము దేవుని దగ్గరికి రాకుండా ఏ అడ్డం ఉండేవో వాటిని తీసేయండి. హోరేబులో వాళ్ళు పూడ్చిపెట్టినట్టుగా ఈ రోజు ఈ దినాన్ని నువ్వు పూడ్చిపెట్టేదాన్ని చూద్దాం చేతనైతే. రేపు వారం నుంచి వచ్చినప్పటికీ ఈ టయానికి సిద్ధపడి రెడీగా ఉండటానికి నువ్వు సిద్ధపడి చూద్దాం. నేను ఎవరిని పిలవను, ఎవరిని పిలిచాను నేను రోజు ప్రార్థన ఎవరైనా నిలకడికి వచ్చి పిలిచానక్క. మీరు రెడీ అయ్యి రావాలి. నేను చెప్పేది ఏమి లేదు. ఎవరైనా పిలిచారు బతిమలాడారు మీ కాడికి వచ్చి మీరు సిద్ధపడాలి. కానీ ఆ టైంలో మీరు రాకుండా ఉండటానికి వాళ్ళకి ఆ బంగారు నగలెట్ను మీ కొరకు బంగారాలు ఉన్నాయి, వాటిని ఈరోజు తీసేయండి చాలు. ఓకే, అందరు తల ఉంచితే